brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కులగణన సర్వే తప్పుల తడకాని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ కొత్త డిమాండ్ ను తెర మీదకి తీసుకొచ్చింది. బీసీలకు న్యాయం జరగాలంటే రీసర్వే జరగాల్సిందే అన్నారు కేటీఆర్. బీసీల జనాభాను 5.5% తగ్గించారని ఆరోపించారు. రీసర్వే చేపడితే కేసీఆర్ సహా తామంతా పాల్గొంటామంటున్నారు కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ అంశంలో ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీలోని బీసీ నేతలతో సమావేశమయ్యారు కేటీఆర్. కులగణన సర్వే నివేదిక ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతోందని, దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు కేటీఆర్. కులగణన సర్వే పూర్తిగా తప్పుల తడక అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల గొంతు కోసేలా వ్యవహరించిందని మండిపడ్డారు. బీసీల జనాభాను 5.5% తగ్గించి చూపించారన్నారు. జనాభాలో బలహీన వర్గాల సంఖ్యను దాదాపు 5.5% తక్కువ చేసి చూపెట్టి మోసం చేయడమే కాకుండా ఇవాళ 42% రిజర్వేషన్ల పేరిట ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కినందుకు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొన్న రాష్ట్ర శాసనసభలో మా పార్టీ తరఫున బలంగా నిరసన చెప్పినాం. కులగణన నివేదిక చిత్తు కాగితంతో సమానమని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న కేటీఆర్ బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వే చేపడితే కేసీఆర్ సహా తామంతా అందుబాటులో పాల్గొంటామన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రీసర్వేకి ఆదేశించు. 15 రోజుల నెల రోజుల తీసుకొని వెంటనే రీసర్వేకి ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి. మేమందరం కూడా చొరవ తీసుకుంటాం. కులగణన నివేదికను తప్పుపడుతోన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రీసర్వే చేపట్టాలని డిమాండ్ చేయడం ఆసక్తి రేపుతోంది. దీనికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తమ కార్యాచరణ ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. అయితే కులగణన సర్వే సమయంలో ప్రభుత్వానికి వివరాలు ఇవ్వని వాళ్లు మళ్లీ ముందుకొచ్చి వారి సమాచారం ఇస్తే తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీంతో బీఆర్ఎస్ తాజా డిమాండ్పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై చర్చ మొదలైంది.